ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనం అథెంటికేషన్ ప్రాసెస్ గురించి చూసుకున్నాము. అందుట్లో ఒకటి వచ్చేసి హాట్స్పాట్, రెండోది వచ్చేసి పీపీపీఓఈ. సో ఆల్రెడీ హాట్స్పాట్ గురించి మీకు ఎలా చేయాలి, కాన్ఫిగర్ ఎలా చేయాలి, ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, విండోస్ సిస్టమ్ ఆర్ ఎనీ సిస్టమ్తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ ఆప్షన్ వచ్చేసి పీపీపీఓఈ. ఇక్కడ పేరులోనే ఉంది పీపీపీఓఈ, పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్ ఓవర్ ఈథర్నెట్. ఈథర్నెట్ అనేది షేర్డ్ మీడియా, అది అన్నిటికీ ఓపెన్ ఉంటుంది, అన్ని సిస్టమ్స్కి ఓపెన్గా ఒక ఫ్లాట్ నెట్వర్క్ లా ఉంటుంది. కాకపోతే ఇక్కడ పీపీపీ వచ్చి ఎంత స్పెసిఫిక్గా ఎందుకు అని అంటే, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఒక వర్చువల్ టనల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అందుకని దానికి నేమ్ వచ్చేసి పాయింట్ టు పాయింట్. ఎక్కడి నుంచి పాయింట్? కస్టమర్ పాయింట్ నుంచి, కస్టమర్ అంటే ఎండ్ సిస్టమ్ దగ్గర నుంచి సర్వర్ ఉన్న సిస్టమ్ వరకు పాయింట్ టు పాయింట్ అంటాం. సో పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్, అది ఒక ప్రోటోకాల్ ఓవర్ ఈథర్నెట్. ఈథర్నెట్ అనే షేర్డ్ మీడియాలో ఇది స్పెసిఫిక్గా ఒక పాయింట్ టు పాయింట్ టనల్ క్రియేట్ చేస్తుంది. ఇది కంపారిటివ్గా చూసుకుంటే మీకు ట్రాఫిక్ ఫ్లో కానీ లేకపోతే స్పీడ్ కానీ హాట్స్పాట్ కన్నా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎందుకనంటే పక్కన ఉన్న ఏదైతే కనెక్టివిటీస్ని ఇది డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఇక్కడ వర్చువల్గా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ గేట్వే ఆల్సో మీకు వర్చువల్గానే ఉంటుంది. ఫిజికల్గా మన ఇంటర్ఫేస్ మీద ఏమి గేట్వేలు గట్రా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది మన ఐఎస్పి నుంచి వచ్చింది 192.168. ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న వీడియో అనేది, ప్రీవియస్ వీడియోలో మీరు చూసిందే. మోస్ట్ ప్రాబ్లీ అన్ని వీడియోస్కి మనం ఇదే సినారియో ఫాలో అవుతాం, మీకు కూడా ఈజీగా ఉంటుంది రేపు ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ. సో మనకి ఇప్పుడు ఏంటి 10.10.10.1/24 అనే పూల్, 0/24 అనే పూల్ కస్టమర్కి ఇస్తామన్నమాట. సో కస్టమర్కి ఇచ్చినప్పుడు ఆ కస్టమర్కి ఇచ్చింది మనం హాట్స్పాట్లో ఇచ్చాము, మనం చూసాము. అది స్టాటిక్గా ఎలా చేయాలి, ఆటోమేటిక్గా ఎట్లా చేయాలి, ఆటోమేటిక్గా విజార్డ్ కొట్టి చేస్తే ఎట్లా చేయాలి అది చూసాం. ఇప్పుడు మనం ఈ ఇంటర్ఫేస్ మీద ఏదైతే ఉందో, మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఏముంది, ఈథర్నెట్ 2 ఉంది. ఈథర్నెట్ 2 ఉంది విత్ అడ్మిన్ బ్లాంక్ పాస్వర్డ్, ఐపీ అడ్రస్ ప్రింట్. సో కంప్లీట్లీ బేర్, ఇందుట్లో ఏమీ లేదు. ఎక్స్పోర్ట్ అవ్వాలంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఒక్క నిమిషం. ఐపీ అడ్రస్ ప్రింట్ చూసాం కదా, ఇది ఇంటర్ఫేస్ ప్రింట్. ఇందులో ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిఫైన్ చేసుకున్నట్టు ఇక్కడ ఈథర్నెట్ 1 అనేది వ్యాన్, ఈథర్నెట్ 2 అనేది ల్యాన్. ఇప్పుడు నేను విండోస్ మెషిన్ మీదకి లాగిన్ అవుతున్నా. లాగిన్ అయ్యి కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ ఐపీ అడ్రస్ ఏమన్నా అసైన్ అయిందా చూద్దాం. ఐపీ కాన్ఫిగ్, డిహెచ్సిపి మీద ఏదైతే 169 ఏదైతే సిరీస్ ఐపీ ఉందో, సో ఆ సిరీస్ ఐపీ ఇష్యూ అయింది. ఇప్పుడు నేను విన్బాక్స్ లాగిన్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, అడ్మిన్ పాస్వర్డ్ ఏమి లేదు. ఓకే, లైసెన్స్కి ఇది ఓకే. ఇక్కడ మనకి PPP పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్స్, వాటికి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. ఇందులో మీరు వెళ్తే ఇక్కడ చూస్తే మనకి కావాల్సింది ఏంటంటే, పీపీపీఓ కాన్ఫిగర్ చేసినప్పుడు ఇంటర్నల్ ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ దాన్ని ఫాలో అయితే మన కాన్ఫిగరేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. పీపీపీఓఈ సర్వర్ ఒక వర్చువల్గా ఒక సర్వర్ ఉంటుంది, అది పీపీపీఓఈ సర్వర్ అన్నమాట, ఓవర్ ఈథర్నెట్ సర్వర్. ఆ సర్వర్కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ పీపీపీఓఈ సర్వర్ ఇంటర్నల్ గానే ఒక డిహెచ్సిపి సర్వర్ ఫంక్షనాలిటీ పార్ట్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది. మనం ఏదైనా ఒక పూల్ని కనుక ఇచ్చి ఆ పూల్ని పీపీపీఓఈ సర్వర్ కంట్రోల్లో కనుక పెడితే, రిమోట్ కనెక్షన్ ఎప్పుడైతే వస్తుందో, రిమోట్ కనెక్షన్ వచ్చినప్పుడు
ఆటోమేటిక్గా ఆ పూల్లోంచి మనం ఏదైతే స్పెసిఫై చేస్తామో ఆ స్పెసిఫై చేసిన పూల్లోంచి మనకి ఐపీ ఇష్యూ చేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది దీన్ని బట్టి మనకు కావాల్సింది ఒక పూల్ ఒకటి కావాలి. ఏంటి, కస్టమర్స్కి ఇచ్చే పూల్ ఒకటి కావాలి, ఆ పూల్కి సంబంధించిన నాట్ ఒకటి కావాలి. సో పూల్ ఇచ్చిన తర్వాత అది నాట్ అయితే మనకి ఎంటర్ రేట్ వస్తుంది ఆల్రెడీ మనకి తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మనం చూసాం. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా స్టాటిక్గా ఏమి ఇవ్వకుండా బై డిఫాల్ట్ ఉన్నది రిమూవ్ చేసేస్తున్నాను. ఉన్నది రిమూవ్ చేశాను. నౌ ప్రతిసారి దేనికని చెప్పేసి నేను ఊరికి డిహెచ్సిపి క్లయింట్ డైరెక్ట్గా ఉంది కాబట్టి నేను డిహెచ్సిపి క్లయింట్ ఇచ్చేస్తున్నా టైం కన్జ్యూమింగ్ కోసం, మళ్ళీ స్పెసిఫిక్గా దానికి చేసి ఈ ప్రోగ్రామ్ ఏమీ లేకుండా. సో నాకు ఇక్కడికి వచ్చేసింది. నేను ఇప్పుడు డిఎన్ఎస్ ఉందా లేదా, ఇక్కడ మనకి ఆల్రెడీ డిఎన్ఎస్ ఉంది, ఎందుకంటే డైనమిక్గా వచ్చింది కాబట్టి ఉంది. ఇక్కడ అలౌ చేశాను, అప్లై, ఓకే. నాకు ఇప్పుడు ఇక్కడ నెట్ వస్తుందా రావట్లే చూద్దాం. పింగ్ 8.8.8.8 ఓకే, డన్ వస్తుంది. పింగ్ yahoo.com ఓకే. సో 2 వస్తుంది. సో నాకు వ్యాన్ సైడ్ బాక్స్ వరకు అంతా ఓకే. నాకు ఇప్పుడు ఏం చేయాలి, ఈ పీపీపీఓఎస్ సర్వర్ ఏదైతే ఉందో ఆ పీపీపీఓఎస్ సర్వర్ నేను ఎనేబుల్ చేయాలి. దేని మీద ఎనేబుల్ చేయాలి, మన లోకల్ ల్యాన్ మీద ఎనేబుల్ చేయాలి. లోకల్ ల్యాన్ ఇది ఇట్స్ 2, మనకి నోటేషన్స్కి ఈజీగా ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోలో కూడా మనం కామెంట్స్ రాసుకుందాం. వ్యాన్ ఓకే, ఇంకా ఈజీగా ఉంటుంది, ఇంటర్ఫేస్ మీద కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఇలా పెడుతున్నాను నేను. ల్యాన్ సారీ ఇట్స్ కామెంట్ ఈజ్ ల్యాన్. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, మనకు ఒక పూల్ కావాలి అంటే కస్టమర్స్ వచ్చి అథెంటికేషన్ కనుక అడిగినప్పుడు ఆ పూల్లోంచి ఒక ఐపీ అడ్రస్ ఇష్యూ చేయాలి. సో నేనేం చేశాను, ఇక్కడ ఐపీలోకి వెళ్తే పూల్ అని ఉంటుంది. పూల్లో నేను ఏదో ఒక నేమ్, నేను పీపీపీఓఈ చేస్తున్నాను కాబట్టి పీపీపీఓఈ పూల్ పెట్టుకుని ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కస్టమర్కి ఇవ్వాలి. 10.10.2 నుంచి మొదలుపెట్టి ఓకే 10.10.10.254 మీరు ఎంతమంది ఐపీస్ అయితే ఎన్ని ఐపీస్ అయితే కావాలి అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తే ఓన్లీ అప్ టు ఆ ఐపీస్ వరకు ఇష్యూ చేస్తుంది. ఓకే నౌ సో పూల్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ పూల్ని దేనికి ఇంటిగ్రేట్ చేయాలి, పీపీపీఓ సర్వర్ కంట్రోల్లోకి తీసుకెళ్ళాలి. ఓకే సో దానికి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీపీఓ సర్వర్. ఈ పీపీపీఓ సర్వర్ అనేది ఇక్కడ మీకు సర్వీస్ 1 అని ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసి దీని గురించి సింపుల్గా 2 ముక్కల్లో చెప్తాను నేను. ఇది బ్లాంక్గా ఉంటే, ఇది బ్లాంక్గా కనుక ఉందనుకోండి, సో ఏమి సర్వీస్ నేమ్ ఏమీ లేదు. సో ఈ సర్వీస్ నేమ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనకి మల్టిపుల్ పీపీపీఓ సర్వర్స్ కనుక మనకి సేమ్ ల్యాన్లో కనుక ఉండే లెక్క అయితే అప్పుడు ఏమవుతుంది, పీపీపీఓ సర్వీస్ రిక్వెస్ట్ జనరేట్ చేసినప్పుడు, కస్టమర్ దగ్గర నుంచి రిక్వెస్ట్ జనరేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఏమీ లేకపోతే అదేం చేస్తుంది, ఏదైతే ఫ్రీగా ఉన్న ఏదైతే దాని ఏమంటారు నేమ్ ఏమీ లేకుండా ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి వెళ్తుంది. అంటే ఒక డిఫాల్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చి ట్రైనింగ్ అని ఒక పీపీపీఓ సర్వర్ ఒకటి ఉంది, ఇంకొక పీపీపీఓ సర్వర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పీపీపీఓ సర్వర్ వచ్చి ఇంకోటి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్ లైవ్లో టెలికామ్ ఏ ఉంది, టెలికామ్ బి ఉంది, టెలికామ్ సి ఉంది. సో ఇప్పుడు నాకు ఓన్లీ టెలికామ్ ఒక్కటే ఉంది అని అంటే నాకు ఇక్కడ ఎంత స్పెసిఫై చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్ 1, టెలికామ్ 2, టెలికామ్ 3 టెలికామ్స్ ఉన్నాయి అని అంటే, టెలికామ్ ప్రొవైడర్ మీన్స్ ఐఎస్పీ ప్రొవైడర్స్ అనుకోండి. అలా ఐఎస్పీ 1, ఐఎస్పీ 2, ఐఎస్పీ 3 ఉంది. సో ఇప్పుడు నేను కనుక 3 నా నెట్వర్క్లో ఎట్ ఏ టైం రన్ అవుతుంది అన్నప్పుడు నేను కస్టమర్కి ఒక డిస్టింగ్విష్ అంటే ఒకటి స్పెసిఫై చేయాలి. నువ్వు పలానా సర్వీస్ ప్రొవైడర్ ఏ అనే వాడి దగ్గరికి వెళ్ళు, సర్వీస్ ప్రొవైడర్ బి అనే వాడి దగ్గరికి వెళ్ళు, సర్వీస్ ప్రొవైడర్ 3 అనే వాడి దగ్గరికి వెళ్ళి అని స్పెసిఫై చేయాలి. సో అందుకని చెప్పి ఇక్కడ ఏం చేస్తాము, బై డిఫాల్ట్ ఇక్కడ వచ్చేసి ఐఎస్పీ 1 అని ఇచ్చాను నేను. ఇది ఐఎస్పీ 1 అంటే
ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు ఒకటే ఉన్నప్పుడు. మల్టిపుల్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ అవుతుంది. లేకపోతే మనము పంపించే అథెంటికేషన్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ ఎటు పక్కకి వెళ్ళాలని తెలియదు. సో అదేమవుతుంది, కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం కొలాప్స్ అవుతుంది అనమాట. అంటే పని చేయదు, అథెంటికేషన్ ఇష్యూ అవుతుంది. ఇది ఎక్కడ దేని మీదకి కాన్ఫిగర్ చేయాలి? ఈ పీపీపీ సర్వీసెస్ ఈథర్నెట్ టు ల్యాన్ మీద కాన్ఫిగర్ చేయాలి. ఓకే, ఇక్కడ పర్ సెషన్ పర్ హోస్ట్, ఒక హోస్ట్కి ఒక సెషన్ అలౌ చేయి అని చెప్పి ఇచ్చాము. ఇక్కడ అథెంటికేషన్ ఈ మైక్రోసాఫ్ట్ రెండింటికి సంబంధించింది. ఇది మైక్రోసాఫ్ట్ చాప్, మైక్రోసాఫ్ట్ ప్యాప్. ఇప్పుడు మనం అథెంటికేషన్ ప్రోటోకాల్స్లో చాప్ ప్యాప్ అని ఉంటాయి. బై డిఫాల్ట్గా ఇంటర్నల్ గా ఉండే లెక్క అయితే ప్యాప్ కానీ చాప్ కానీ ఏం తీసుకోవచ్చు. బట్ రేడియస్ కనుక రేడియస్ ఆల్రెడీ చెప్పాను, ఇది లోకల్ డేటాబేస్ చూసుకుంటుంది. సైమల్టేనియస్ గా బయట ఉన్న బయట ఉన్న థర్డ్ పార్టీ రేడియస్ కూడా ఇది రిక్వెస్ట్ పంపిస్తుంది. సేమ్ హాట్స్పాట్ ఫంక్షనాలిటీ ఎలా అయితే ఉందో సేమ్ ఫంక్షనాలిటీ ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే యూజ్ చేసే ప్రోటోకాల్ వేరు, టెక్నాలజీ వేరు అంతే. సో ఇక్కడ నేను ప్యాప్ చాప్ ఎనేబుల్ చేశాను. ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చిన్నది ఒకటి ఉంది, డిఫాల్ట్ ప్రొఫైల్ అండి. మనకి ఇక్కడ ప్రొఫైల్స్ అనేది ఒకటి ఉంటుంది. ప్రొఫైల్ అంటే ఏంటంటే ఒక యూజర్ వచ్చిన తర్వాత సర్వీస్ టచ్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే తను ఐపీ అడ్రస్ ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, హౌ టు ఇంటరాక్ట్ విత్ అనేది ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ దాన్ని ప్రొఫైల్ అంటారు. ఈ ప్రొఫైల్ ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇదైన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్స్ అని ఉంది. అక్కడ ఏంటి, యూజర్ ప్రొఫైల్, సర్వర్ ప్రొఫైల్స్ ఎలాగో ఇక్కడ కూడా ప్రొఫైల్ అనేది అలా ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్, ఎన్క్రిప్షన్ అనేవి ఇవి రెండు ఏంటంటే ఇది కంప్లీట్లీ ఎన్క్రిప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసేమో నామినల్ వితౌట్ ఎనీ ఎన్క్రిప్షన్. మీకు కావాలి అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్స్ చేసుకోవచ్చు. లేదు అనే లెక్క అయితే మనం కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది. కొత్త కదా, అందుకే పీపీపీఓఈ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఏంటి అంటే 170 మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకేమి ఇచ్చాము 10.10.10.1. ఇది వర్చువల్ గేట్వే అనమాట. ఇది వర్చువల్ గేట్వే. ఇప్పుడు మనకి వర్చువల్ గేట్వే అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే పూల్ ఏదైతే వస్తుందో మనకి ఇక్కడ ఏం క్రియేట్ చేసాము, కస్టమర్స్కి వెళ్ళటానికి. ఆ కస్టమర్స్కి వెళ్ళటానికి ఇక్కడ వచ్చి ఇనిషియేట్ చేసినప్పుడు అది ఇనిషియేట్ చేసి ఏది కస్టమర్ నుంచి రిక్వెస్ట్ వస్తే అది దేనికి ఇనిషియేట్ అవుతుంది అంటే ఈ ఇంటర్ఫేస్ మీద ఇనిషియేట్ అయినప్పుడు ఇది ఒక వర్చువల్ గేట్వే కింద పనిచేస్తుంది. ఇది ఎక్కడ మనం ఐపీ అడ్రస్ కానీ హాట్స్పాట్లో ఇస్తాం, కానీ పీపీపీఓలో మనం ఇవ్వం. ఒకవేళ ఇస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అది కూడా చెప్తాను మీకు. ఓకే, నౌ 1 minute. టీసీపీ ఎంఎస్ఎస్ అంటారు, దీన్ని మ్యాక్సిమం సెగ్మెంట్ సైజ్ అంటారు. సో దీని గురించి మీకు ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, ఎందుకంటే సెగ్మెంట్ అనేది ఓఎస్ఐ లేయర్స్లో లేయర్ 4లో పనిచేస్తుంది. దాన్ని సెగ్మెంట్ అంటారు. టీసీపీ సెగ్మెంట్ అంటారు. టీసీపీ ఏదైతే ఆ లేయర్లో దానికి ఉండే పేరుని సెగ్మెంట్ అంటారు. ఓకే, 1 minute. యూపీఎన్పి ఎస్ పెట్టుకోండి, బై డిఫాల్ట్ పెట్టుకోవచ్చు. IPv6 మనం వాడతలేదు కాబట్టి IPv6 నో అని పెడుతున్నాము. MPLS వాడతలేదు కాబట్టి MPLS నో అని పెట్టుకుంటాము. ఎన్క్రిప్షన్స్ కావాలా వద్దా, దట్ డిపెండ్స్. ఎన్క్రిప్షన్స్ ఉండాలా వద్దా అనేది మనం బై డిఫాల్ట్ ఏం పెట్టలేదు కదా, డిఫాల్ట్ వదిలేస్తున్నాము. ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ పీపీపీ ఉంది. ఇప్పుడు కనుక నేను ఏదైనా డెవలప్ చేసి రిక్వెస్ట్ జనరేట్ చేస్తే 1 minute. నేను ఇది నా సిస్టంలో 1 minute. ఇక్కడ నేను డైలర్ సెటప్ చేసుకోవాలి. సారీ, 1 minute. ఇక్కడ డైలర్ సెటప్ చేసుకోవాలి. కనెక్ట్ టు ది నెట్వర్క్. One minute. మేనేజ్ విండోస్ 7 కదా. Just 1 minute.
సో ఇక్కడ ఉంది విండోస్ 10 మీద బాగా వర్క్ చేయడం వల్ల విండోస్ 7 ఎక్కడ ఆప్షన్ ఉంది, జస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఐఎమ్ సారీ ఫర్ ది డిలే. నౌ నెక్స్ట్ ఇక్కడ కనెక్టివిటీ బ్రాడ్బ్యాండ్, నెక్స్ట్ PPPoE, ఇక్కడ యూజర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అక్కడ యూజర్ నేమ్ ఏమి ఇవ్వలేదు, మీకు టెంపరీగా అడ్మిన్ పాస్వర్డ్ బై డిఫాల్ట్ 1234 అని ఇచ్చాను. ఎక్కడ ఏమిచ్చాను, ISP1 కనెక్ట్. ఎర్రర్ కొడుతుంది. సెటప్ ది కనెక్షన్ ఎనీవే క్లోజ్ అంటే ఇక్కడ ఆల్రెడీ సెటప్ అనేది కనెక్టివిటీకి వచ్చేసింది. నౌ ఇక్కడ మనకంటే ఇప్పుడు అక్కడ డైలర్ రెడీగా ఉంది కానీ మనకి ఇప్పుడు చేయడానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. యూజర్ నేమ్ అడ్మిన్ ఇచ్చాను, పాస్వర్డ్ 1234 అనేది పాస్వర్డ్ ఇచ్చాను. ఇది ఏ సర్వీస్ అంటే ఇది ఎట్లా అంటే ఈ సీక్రెట్ అనేది ఈ PPP సీక్రెట్ అనేది ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి PPP అంటే పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్స్ లో యూజ్ చేసే ఏ యూజర్ కైనా సరే ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే, నౌ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అడ్మిన్ 1234 ఇక్కడ ఎనీ సర్వీస్ ఉంది కదా, ఈ అడ్మిన్ అనే యూజర్ ఉన్న ఏ ప్రోటోకాల్ కైనా సరే ఇచ్చుకోవచ్చు. బట్ మనం ఇక్కడ మనకి PPPoEకి ఇస్తున్నాం కాబట్టి PPPoE. నా నెక్స్ట్ ప్రొఫైల్ అంటే ఒకసారి కనుక ఈ యూజర్ కనుక లాగిన్ లోకి వచ్చి చేస్తే ఏం చేయాలి అది అంటే ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. సో ఈ ప్రొఫైల్లో మనం ఏం చేస్తామంటే మనకు లోకల్ అడ్రస్ ఏంటి, రిమోట్ అడ్రస్ ఏంటి, అది వచ్చినప్పుడు ఏ అడ్రస్ ఇవ్వాలి, ఇష్యూ చేయాలి అనేది మొత్తం అంతా ఇది చూసుకుంటుంది. ఇక్కడ పెడతాం మనం ప్రొఫైల్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ PPPoEలో బై డిఫాల్ట్ ప్రొఫైల్లో మనం ఏమి కాన్ఫిగర్ చేయలేము. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూస్తే ప్రొఫైల్లో మనం ఏమి కాన్ఫిగర్ చేయలేం. బై డిఫాల్ట్లో నథింగ్, ఏం చేయలే, ఇట్స్ బ్లాంక్ అనమాట, కంప్లీట్గా వదిలేసాము. సో 1 minute, ఇది ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం ఏ అయితే ఈ సర్వీస్ కాన్ఫిగర్ చేసామో ఆ సర్వీస్ని ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు సర్వీసెస్ లిజనింగ్ మోడ్లోకి వచ్చింది. లిజనింగ్ మోడ్ అంటే ఎవరైనా రిక్వెస్ట్ కనుక లిజనింగ్ మోడ్ అంటే ఎవరైనా ఒక రిక్వెస్ట్ కనుక మనకి పంపిస్తే, ఇది PPPoE సర్వీస్ రిక్వెస్ట్ కనుక పంపిస్తే ఆ సర్వీస్ రిక్వెస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాండిల్ చేయడానికి ఇప్పుడు మన ఇంటర్ఫేస్ ఈథర్నెట్ టు ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఈథర్నెట్ టు ఇంటర్ఫేస్ ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీగా ఉంది. ఓకే, ఆ ఇంటర్ఫేస్ రెడీగా ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అడ్మిన్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది కదా, సెంటర్ ఇక్కడ ఆల్రెడీ PPPoE క్రియేట్ అయింది. నౌ కనెక్ట్ అడ్మిన్ 1234. సో నౌ ఇట్ ఈస్ కనెక్ట్ అయినప్పుడు IP config CMD IP config ఇక్కడ ఏమీ రావట్లేదు. ఓకే, ఇట్ సెల్ఫ్ దానికి అదే గేట్వే కింద వర్క్ చేస్తుంది. పింగ్ 10.10.10.1. సో ఇక్కడ మీకు ఫిజికల్ గా మీ గేట్వే అక్కడ చూపిస్తుందా, చూపించట్లా, కానీ మీకు 10.10.1 పింగ్ అవుతుంది. ఎందుకు పింగ్ అవుతుంది అంటే మీకు అక్కడ వర్చువల్ గా మీరు ఇచ్చారు. ఏది ఇక్కడ మైకోటెక్ వెళ్తే ఇక్కడ వన్ మినిట్ ఇక్కడ మైకోటెక్కి వెళ్తే మైకోటెక్లో ఎక్కడ ఇచ్చారు మీరు, ఎక్కడైతే PPP ప్రొఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ప్రొఫైల్లో మీరు ఇచ్చారు. ఇది లాజికల్ గా ఇచ్చారనమాట, ఇచ్చారు. సో కనెక్టివిటీ వచ్చింది. ఇన్ కేస్ ఇప్పుడు ఏం చేస్తాను నేను, PPPoE నాకు ఒకటే సర్వీస్ ఉంది, 2 చూపిస్తాను నేను మీకు. తీసేసాను. ఓకే, అప్లై, డిస్కనెక్ట్ చేసేస్తున్నాను. ఓకే 1 2 3 4 ఇక్కడ ప్రాపర్టీస్ లోకి మీరు వెళ్తే
ఇక్కడ సర్వీస్ నేమ్ అని ఉంది, ఇక్కడ సర్వీస్ నేమ్ ఉంది. ఓకే, ఇక్కడ సర్వీస్ నేమ్ ఉంది. నేను ప్రస్తుతం సర్వీస్ నేమ్ ఏమి ఇవ్వలేదు, అక్కడ కూడా ఏమి ఇవ్వలేదు. ఇందాక ఆల్రెడీ సర్వీస్ నేమ్ ఇచ్చాను. నాకు అడ్మిన్ అని కొడితే కనెక్ట్ అయింది 1 2 3 4. సో కనెక్ట్ అయిపోయింది. ఓకే, నేను ఇప్పుడు ఒక చిన్న చూస్తున్నాను. ISP1 ఒక్క నిమిషం ఉండండి. ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు టైం తీసుకొని చూస్తున్నాం మొత్తం 1 minute. One, two, three, four. సో నాకు ఇప్పుడు కనెక్టివిటీ పార్ట్ అయితే ప్రాపర్గా వచ్చేసింది. నాకు ఇప్పుడు కనెక్టివిటీ పార్ట్ ప్రాపర్గా వచ్చింది కాబట్టి సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, మీకు ఇప్పుడు అర్థమైంది ఏది ఎలా చేయాలి, పీపీపీఓఈ ఎలా చేయాలని అర్థమైంది. సో మనకి ఇప్పుడు పీపీపీఓఈ చేసాం కాబట్టి యాక్సెసిబిలిటీ ఉందా లేదా, ఇక్కడ ఏమంటుంది ఇది 1 minute, ఇక్కడ ఏమంటుంది కనెక్ట్ అయ్యి ఉంది కదా. మరి కనెక్ట్ అయినప్పుడు నాకు నెట్ రావాలి. పింగ్ ఏది 8.8.8.8-T నెట్ వస్తుందా, రావట్లా, నెట్ రావట్లే. సో మనకి ఇక్కడ ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఓన్లీ మనకి IP అడ్రస్ అయితే ఇష్యూ అయింది కానీ మనకి అక్కడ నాట్ లేదు, ఫైర్ వాల్లో నాట్ వేయలేదు. ఆల్రెడీ మీకు నాట్ గురించి సెషన్ చెప్పాను కాబట్టి నేను బై డిఫాల్ట్ జనరల్ మాస్క్రేట్ చేసేస్తున్నాను, నాట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వస్తుంది పింగ్ yahoo.com. సో నాకు నెట్ వస్తుంది. సో ఇక్కడి వరకు ఏంటంటే పీపీపీఓ అంటే ఏంటి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఏం చేసాము, మీన్స్ పూల్ క్రియేట్ చేయటం, సర్వీస్ క్రియేట్ చేయటం, సర్వీస్ ఇంటర్ఫేస్కి బైండ్ చేసుకోవటం, ఆ తర్వాత నాట్ క్రియేట్ చేయటం, క్రియేట్ చేసిన తర్వాత మనకి డైలర్ క్రియేట్ చేసుకోవటం, డైలర్ని క్రియేట్ చేసుకోవటం సిస్టంలో డైలర్ క్రియేట్ చేసి డైలర్ని కనెక్ట్ చేసి యాక్సెసిబిలిటీ తీసుకుని యాక్సెస్ చేయటం. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ పీపీపీఓఐ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఈ సెషన్ని నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్